నా కుమారులు పాండుకుమారులు. గత భాగంలో రిషి తన చిన్న ధైర్యాన్ని సేకరించి ఇలా అన్నాడు. నేను ఈ ప్రపంచం గురించి నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ క్షణంలో రిషి హృదయంలో ఒక వెచ్చని వెలుగు వెలిగింది. చిన్ని ఆంజనేయుడు మెల్లగా నవ్వాడు. అప్పుడే రిషికి ఒక్కసారిగా గుర్తొచ్చింది. అయ్యో, అమ్మ నన్ను కూరగాయలు తెమ్మంది. అతను చేతిలోని ఖాళీ సంచిని చూసి ఆందోళనగా నిల్చిపోయాడు. ఆంజనేయుడు చిరునవ్వుతో అన్నాడు, అయితే రా రిషి, నీ మొదటి పాఠం మీ మొదటి కర్తవ్యంతోనే ప్రారంభమవుతుంది. అలా రిషి మరియు ఆంజనేయుడు ఇద్దరూ ఉదయపు వెచ్చని వీధుల్లో నడవసాగారు. రిషి తనకు తానే మెల్లగా జాబితాను పునరావృతం చేసుకున్నాడు. టమాటాలు, బంగాళదుంపలు, క్యారెట్లు, గోరుచిక్కుళ్ళు. ఆంజనేయుడు తన భుజంపై కూర్చుని అడిగాడు, రిషి, ఈరోజు నీ హృదయానికి ప్రపంచం ఎలా అనిపిస్తుంది? రిషి చిన్నగా నవ్వుతూ అన్నాడు, కొంచెం భయంగా ఉంది. కానీ ఇప్పుడు కొంచెం బాగుంది, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి. ఆంజనేయుడు మృదువుగా చెప్పాడు, అది నిజమైన ధైర్యం రిషి. భయం పోవడం కాదు, భయం ఉన్నా ముందుకు అడుగు వేయడమే ధైర్యం. వాళ్ళు అప్పుడే మార్కెట్కి చేరుకున్నారు. అక్కడ సంతలో రంగులు, శబ్దాలు, నవ్వులు అన్నీ నిండిపోయాయి. అప్పుడే ఒక గట్టి అరుపు వినిపించింది. రిషి భయంతో ఆగిపోయాడు. ముందు ఇద్దరు కూరగాయల అమ్మకందార్లు ఒకరికొకరు ఎదిరించి బిగ్గరగా పోట్లాడుతున్నారు. వారి ముఖాల్లో కోపం, వారి స్వరాల్లో కఠినత. రిషి మెల్లగా అడిగాడు, వాళ్ళు అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు, అయితే ఎందుకు ఇలా పోట్లాడుతున్నారు? ఆంజనేయుడు నిట్టూరిస్తూ అన్నాడు, అవును రిషి, వీళ్ళు అన్నదమ్ములే. రిషి చిన్నగా దిగులుగా అన్నాడు, అన్నదమ్ములు ఇలా చెయ్యకూడదు కదా? ఆంజనేయుడు మృదువైన స్వరంలో చెప్పాడు, ఇది కొత్త విషయం కాదు రిషి. మన మహాభారతంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒకే కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయింది. పరస్పరం ఎదిరించి నిలబడ్డారు. అదే చోటు కురుక్షేత్రంలో భగవద్గీత ప్రారంభమవుతుంది. అవునా? దాని గురించి నాకు మరింత చెప్పు. సరే, నీకు దాంట్లోని మొదటి శ్లోకం గురించి చెప్తాను. ఆంజనేయుడు తన చేతిని మెల్లగా పైకి ఎత్తి శ్లోకం పఠించాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అతను రిషివైపు చూసి శ్లోకం గురించి వివరించాడు. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఈ పవిత్ర యుద్ధభూమిలో నా కుమారులు, పాండుకుమారులు యుద్ధానికి చేరుకున్నారు. సంజయ, వారు ఏమి చేస్తున్నారు? వివరించిన తర్వాత ఆంజనేయుడు ఇద్దరు సోదరుల వైపు చూపాడు. మొదటి శ్లోకంలోనే రిషి అతను కుటుంబాన్ని రెండు భాగాలుగా విడగొడతాడు. నా కుమారులు, పాండుకుమారులు సరిగ్గా వీళ్ల మాదిరిగా. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆంజనేయ? ఆంజనేయుడు ప్రేమగా అన్నాడు, ఈరోజు నీ ధర్మం, నీ కర్తవ్యం అమ్మ చెప్పిన కూరగాయలు కొనడం. రిషి ఒక దీర్ఘశ్వాస తీసుకున్నాడు. అతని కాళ్ళు కొంచెం వణికినా ముందుకు నడిచాడు. మొదటి పెద్దన్న దగ్గరకు వెళ్ళి మెల్లగా డబ్బు ఇస్తూ అన్నాడు, అన్నా, టమాటాలు, బంగాళదుంపలు దయచేసి ఇవ్వండి. పెద్దన్న ముఖం ఒక్కసారిగా మృదువైంది. అతను కూరగాయలిచ్చాడు. తర్వాత చిన్నన్న దగ్గరకు వెళ్లి డబ్బు ఇస్తూ అన్నాడు, అన్నా, క్యారెట్లు, గోరుచిక్కుళ్ళు దయచేసి ఇవ్వండి. చిన్నన్న కూడా శాంతంగా కూరగాయలిచ్చాడు. కొన్ని క్షణాల్లో గొడవ ఆగిపోయింది. సంత ప్రశాంతమైంది. ఆంజనేయుడు నెమ్మదిగా చెప్పాడు, నువ్వు చేశావు రిషి. ధైర్యం ఎప్పుడూ బిగ్గరగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు భయం ఉన్నా నీ కర్తవ్యం చేయడమే నిజమైన ధైర్యం. రిషి సంచిని గట్టిగా పట్టుకున్నాడు. అతని హృదయం కొంచెం బలంగా అనిపించింది. ఇంటివైపు నడుస్తూ రిషి అడిగాడు, ఆంజనేయా, ఈ యోధులు కూడా భయపడతారా? ఆంజనేయుడు నవ్వాడు. అర్జునుడు భయపడ్డాడు రిషి. తర్వాతి శ్లోకంలో తాను యుద్ధం చెయ్యలేనని చెప్తాడు. ఒకరోజు అది కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను అని రిషి అన్నాడు. నువ్వు నేర్చుకుంటావు రిషి అని ఆంజనేయుడు మృదువుగా చెప్పాడు. ఇంటి ముందు రిషి ఆపుకొని అడిగాడు,
లోపలికి వస్తావా? అమ్మను కలుస్తావా? ఆంజనేయుడు తలూపాడు. ఇప్పుడే కాదు రిషి, నీలో జరుగుతున్న మార్పును ముందుగా నీ తల్లిదండ్రులు చూడాలి. "మ్మ్, నేను పిలిస్తే నువ్వు వస్తావా?" ఆంజనేయుడు తన మెరిసే చిన్న చేతిని రిషి హృదయంపై ఉంచి అన్నాడు, "నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను రిషి. నీ హృదయం నన్ను పిలిస్తే వెంటనే వస్తాను." ఒక మృదువైన వెలుగులో ఆంజనేయుడు కనుమరుగయ్యాడు. రిషి ఇంటికి వెళ్లి తన తల్లికి కూరగాయలిచ్చాడు. పార్వతి ఆశ్చర్యంతో అడిగింది, "నువ్వు ఒంటరిగా వెళ్ళి కూరగాయలు తీసుకున్నావా?" ఆమె కళ్లల్లో గర్వం మెరుస్తుంది. రిషి చిన్నగా నవ్వాడు. కొంచెం భయం వెళ్ళిపోయింది. కొంచెం ధైర్యం పుట్టింది. ఆ రాత్రి భోజనానికి రుద్రుడు కూచున్నాడు. పార్వతి మెల్లగా చెప్పింది, "ఈరోజు మీరు చెప్పినట్టుగానే రిషిని సంతకు పంపించాను. వాడు ఒంటరిగానే వెళ్ళి ఇవన్నీ తెచ్చేశాడు." రుద్రుడు సంతోషంగా నవ్వుతూ అన్నాడు, "నేను చెప్పాను కదా పార్వతీ, అలా పంపిస్తేనే వాడు నేర్చుకుంటాడు." ఇద్దరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఇంట్లో ఓ నిశ్శబ్దమైన గర్వం, ప్రేమ నిండింది. అయితే రిషి నిద్రలోకి జారుకుంటూ గుసగుసలాడాడు, "ఆంజనేయా, తర్వాతసారి అర్జునుడు ఏమి అనుభవించాడో నేర్పించు." అతని హృదయంలో ఒక చిన్న దైవిక నవ్వు వినిపించింది. తర్వాతి శ్లోకం త్వరలో.